నో కామెంట్. నేను తెలంగాణ ప్రెసిడెంట్. ఇక్కడ ఇక్కడ నేను తెలంగాణ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రలో ఎన్డీఏ గెలుస్తుంది, అదైతే చెప్పగలుగుతాను. తప్పకుండా, ఎందుకుండదు? మీకు అనుమానం ఏమైనా ఉందా? ఏం పోలింగే కాలేదు కదా, ఏంటి అండలేదు. సరే, ఇంకెవరి క్యాంపెయిన్ బాగుందో మరి అది చెప్పరాదు. ఎవరి క్యాంపెయిన్ ఎక్కువ ఉందో బాగుంది చెప్పు. రాహుల్ గాంధీ క్యాంపెయిన్ బాగుందా? ఎవరి క్యాంపెయిన్ బాగుంది? మాది లేదనుకో, ఒప్పుకుంటా. ఎవరి క్యాంపెయిన్ బాగుంది? మేము ఖచ్చితంగా ఎన్డీఏ గెలుస్తాం 100%. ఏపీలో నేను అనేది చెప్పలేదు, కానీ నేను కాన్స్టిట్యున్సీ కూడా తిరగలేదు. నేను నా దగ్గర కూడా డబుల్ డీజ్ అంటున్నప్పుడు నెంబర్ చెప్పడం లేదు. ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాం కదా, అంత మటుకు నేను చెప్పగలుగుతా. నాకు వస్తున్నటువంటి సమాచారం, మీలాంటి వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వివరాలు, మా పార్టీ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి వివరాల ప్రకారం, పత్రికలు వస్తున్నటువంటిది, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము. అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి. దాని మీద కఠినంగా వివరించాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను. ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంతోషం ఏంటంటే తెలంగాణలో చాలా సంయమనంతో, చిన్న ఇన్సిడెంట్ లేకుండా, అక్కడక్కడ మజ్లిస్ పార్టీ కొంత చేసినప్పుడు కూడా చాలా సంయమనంతో ఒక ఆదర్శంగా ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఆ రకంగా జరిగింది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నిరాశ నిస్పృహలు ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు, రెండు పార్టీల మధ్యలో, అక్కడక్కడ అభ్యర్థుల మధ్యలో ఉంటాయి. అది కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియాస్ కొన్ని గుంటూరు అటువంటి ఉన్నాయి కాబట్టి, రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయని గుంటూరు దాంట్లో ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నాకేం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ. ఖచ్చితంగా వాళ్ళు అడుగుతున్నారు కదా, అందుకే ఇన్ఫర్మేషన్. సిఎస్ తోటి మార్చడం అని కాదు ఉద్దేశము, బట్ ఆడ పోలీసులు, ల్యాండ్ ఆర్డరు, ఎక్స్పెక్టేషను, నిరాశ నిస్పృహలు, ప్రజలు వచ్చినటువంటి స్పందన కారణంగా అభ్యర్థులు నిరాశ నిస్పృహతో గొడవ చేసి ఉంటారని భావించవచ్చు. కాబట్టి మనం ఇమీడియట్గా నేను ఒక కంక్లూజన్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఉండదు. నాలాంటి వ్యక్తి వెళ్తున్నాను. ఒకటి, ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి రమ్మని ఆదేశాలు వచ్చాయి, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాను. కొన్ని 2-3 days విడ్రాల్స్ ఇంకా కాలేదు కదా, విడ్రాల్స్ అయినాక 17 కానీ 18 కానీ రావాలని చెప్పారు. నాకేం చెప్పలేదు. నాకు అక్కడ ఇక్కడ వస్తారు, ఇక్కడ ఢిల్లీ కూడా వస్తారు మా వాళ్ళు. తెలుగు వాళ్ళ కోసం మా పార్టీ ఇక్కడ కూడా పంపిస్తుంది. డెఫినెట్గా ఇంకా పెరగాలి. 10కి పరిమితం కాదలుచుకోలేదు. అల్టిమేట్గా బాగా అండర్కరెంట్ ఉంటే పెరుగుతుంది సార్. మరి అట్లేం పెట్టుకోలేదు. డబల్ డిజిట్ అన్నాను నేను, చాలా క్లియర్గా ఉన్నాను. డబల్ డిజిట్ అని చెప్పాను, దానికే కట్టుబడి ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 12 సీట్లు వస్తాయంటే మాకేస్తానంట. కాంగ్రెస్ ఓటు అఫీషియల్గా చెప్తున్నాను. కాంగ్రెస్ ఓటు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా మంది బీజేపీకి అనుకూలంగా స్పందించారు అక్కడ తెలంగాణలో. చెప్పాను కదా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మకపోవడము.